ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం మన లైఫ్‌లో చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అలా ఉండకపోతే మన లైఫ్‌లో మనం సక్సెస్ అవ్వలేం. సో, మన లైఫ్‌లో మనం సక్సెస్ అవ్వాలి అనుకుంటే బ్యాలెన్స్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. అసలు మన లైఫ్‌లో మనం బ్యాలెన్స్‌డ్‌గా ఎలా ఉండాలి అంటే, మనం సక్సెస్ అవ్వాలి అని డిసైడ్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మన డేని మనం ఫస్ట్ సక్సెస్‌ఫుల్‌గా ఉంచుకోవాలి. ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కూడా నువ్వు చాలా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకుంటే, నువ్వు నీ లైఫ్‌లో సక్సెస్ అవ్వగలవు. జనరల్‌గా ఇప్పుడు సక్సెస్ అంటే ఏమనుకుంటారు? బాగా డబ్బులు సంపాదించడం, లేదంటే ఒక హై లెవెల్ పొజిషన్‌లో ఉండడం, లేదంటే ఒక పెద్ద బంగ్లా కట్టుకోవడం. ఇవి కాదు. మనం అనుకున్నది మనం చేయడం సక్సెస్ అయినట్టనమాట. నా పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు నేను ఏదైనా ఒక పని చేయాలి అని డిసైడ్ అయినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా దాన్ని నేను కంప్లీట్ చేయగలిగితే అప్పుడు నేను సక్సెస్ అయినట్టు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే మనం అనుకున్నది మనం సాధించడమే సక్సెస్. సో, ఇలా సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ మన డేని మనం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలి. ఎలా ప్లాన్ చేసుకోవాలో నేను ఒక మంచి ప్లాన్ చెప్తాను. దాన్ని మీరు ఫాలో అయితే మీ లైఫ్‌లో మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే? సో, మనందరికీ కూడా 1 డేకి 24 అవర్స్ ఉంటాయి. చాలా బిజీ పర్సన్‌కైనా, ఏ పని పాట లేకుండా ఖాళీగా కూర్చున్న వ్యక్తికైనా, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్‌కైనా, రోజు కూలీ పనికెళ్ళే మనుషులకైనా ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్‌గానే 24 అవర్సే ఉంటాయి. సో, ఈ 24 అవర్స్‌లో ఒక 8 అవర్స్ నువ్వు నీ స్లీప్ కోసం కేటాయించాలి. చాలా ప్రశాంతంగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా చాలా హ్యాపీగా పడుకో. ఎవరో చెప్పారని రోజుకి 2 గంటలే పడుకోవాలి, 3 గంటలే పడుకోవాలి అని అలాంటి ఎదవ లాజిక్స్ ఫాలో అవ్వకు. ఎందుకంటే నీ బాడీ ఫుల్ మెడిటేషన్‌తో నువ్వు ఫుల్ యోగా చేస్తే తప్ప ఒక నార్మల్ పర్సన్‌కి 8 అవర్స్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, 8 అవర్స్ నీ స్లీప్ కోసం నువ్వు కేటాయించు. ఇంకో 8 అవర్స్‌ని నీకున్న వర్క్ లైఫ్ అంటే నీ ఆఫీస్‌లో నీకు వర్క్, నీ పనులు ఉంటాయి కాబట్టి ఆ 8 అవర్స్‌ని నీ వర్క్ లైఫ్ కోసం కేటాయించాలి. సో, ఇంకో 8 అవర్స్ ఉన్నాయి చూసావా? ఈ 8 అవర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 8 అవర్స్‌ని నువ్వు యూజ్ చేసుకున్న విధానం బట్టి నీ ఫ్యూచర్ డిసైడ్ అవుద్ది. ఓకే? సో, ఆ 8 అవర్స్‌లో ఒక 2 అవర్స్‌ని నువ్వు నీ గురించి కేటాయించు. అంటే నువ్వు ఇంట్లో చేయాల్సిన పనులు, లేదంటే బయట చేయాల్సిన నీ పర్సనల్ పనులు ఉంటాయి కాబట్టి వాటి కోసం ఒక 2 అవర్స్ కేటాయించు. ఇంకో 2 అవర్స్ ఏం చేస్తావంటే నీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నువ్వు కేటాయించు. సోషల్ మీడియా స్క్రోల్ చేస్తావు, మీ ఫ్రెండ్స్‌తో చాటింగ్ చేస్తావు, నీకు నచ్చిన సినిమా చూస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చెయ్యి. ఆ 2 అవర్స్ నీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం నువ్వు కేటాయించు. ఇంకా మనకి 4 అవర్స్ మిగిలాయి. సో, ఈ 4 అవర్స్‌ని చాలా చాలా ఇంపార్టెంట్‌గా నీ సక్సెస్ కోసం నీ లైఫ్‌లో నువ్వు యూజ్ చేయాలి. సో, ఈ 4 అవర్స్‌లో ఫస్ట్ 1 అవర్ ఏం చేయాలంటే నీ హెల్త్ కోసం కేటాయించాలి. అంటే నువ్వు వాకింగ్‌కి వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం, జిమ్‌కి వెళ్ళడం ఇలాంటివి. ఎందుకంటే నువ్వు ఫిట్‌గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే నువ్వు ఫిట్‌గా ఉంటావో నీ బ్రెయిన్, నీ మైండ్ అనేది చాలా యాక్టివ్‌గా, చాలా హెల్తీగా ఉంటాయి. సో, 1 అవర్ అనేది నీ హెల్త్ కోసం నువ్వు కేటాయించడం చాలా ఇంపార్టెంట్. సో, నెక్స్ట్ 1 అవర్ ఏం చేస్తావంటే నువ్వు ఏదైనా ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడం కోసం కేటాయించు. అంటే ఒక కొత్త స్కిల్స్ నేర్చుకోవడం గానీ, బుక్స్ చదవడం గానీ, లేదంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం గానీ, లేదంటే నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావో దాని గురించి ఏదైనా కొత్త విషయాలు తెలుసుకొని ఇంప్రూవ్ అవ్వడం. సో, ఇలాంటివి అంటే నువ్వు ఇంప్రూవ్ అవ్వడానికి, ఒక కొత్త విషయం తెలుసుకోవడానికి ఆ 1 అవర్‌ని కేటాయించు. సో, ఇంకా 2 అవర్స్ ఉన్నాయి. సో, ఈ 2 అవర్స్‌లో 1 అవర్‌ని నీ హాబీ కోసం నువ్వు కేటాయించు. అంటే బుక్స్ చదవడం గానీ, లేదంటే నీకు నచ్చిన గేమ్స్ ఆడడం, గిటార్ వాయించడం, లేదంటే మ్యూజిక్ ప్లే చేయడం, పాటలు పాడడం, ఇలా ఏదో ఒకటి నీకు నచ్చింది రోజులో ఒక గంట ప్రతిరోజు కూడా దాన్ని నువ్వు ఒక హాబీగా మార్చుకోవాలి. ఇంకా ఫైనల్‌గా మనకి 1 అవర్ మిగిలింది. ఈ 1 అవర్‌ని మీరు మీ ఫ్యామిలీ కోసం కేటాయించాలి. మీ ఫ్యామిలీతో చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తూ, వాళ్ళతో పూర్తిగా కొలైడ్ అయ్యి చాలా హ్యాపీగా ఆ 1 అవర్ కూడా మీ ఫ్యామిలీ కోసం మీరు కేటాయించాలి. సో, ఒక డేని మీరు ఇలా ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోగలిగితే మిమ్మల్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఎలాంటి ఫోర్స్ వచ్చినా మిమ్మల్ని అడ్డుకోలేదు. మీ లైఫ్‌లో మీరు ఇంకా సక్సెస్ అవుతూనే ఉంటారు. సో, బాగా గుర్తుపెట్టుకోండి. వన్ డేలో 8 అవర్స్ నీ స్లీప్ కోసం, 8 అవర్స్ నీ వర్క్ లైఫ్ కోసం, ఇంకో 2 అవర్స్ నీ పర్సనల్ పనుల కోసం, ఇంకో 2 అవర్స్ నీ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం. సో, మిగిలిన 4 అవర్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా! ఈ 4 అవర్స్ నీ సక్సెస్ కోసం. 1 అవర్ నీ హెల్త్ కోసం, 1 అవర్ కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం, 1 అవర్ నీ హాబీస్ కోసం, అండ్ 1 అవర్ నీ ఫ్యామిలీ కోసం. సో, ఇలా నువ్వు ఒక డేని ప్రాపర్‌గా నువ్వు ప్లాన్ చేసుకోగలిగితే
యూ విల్ బికమ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. ఈ ఫార్ములాను నువ్వు ఫాలో అయితే కనుక ఖచ్చితంగా లైఫ్లో నువ్వు సక్సెస్ అవుతూనే ఉంటావు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.